ఇక విశాఖ స్టీల్ ప్లాంట్కి నిధులు కేటాయించడం పట్ల అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జీవీఎల్ స్పందనని మనం ఇప్పుడు చూస్తున్నాం ఈ బ్రేకింగ్ న్యూస్లో. ఇక నిధులు కేటాయించడంపై కేంద్రానికి కృతజ్ఞతలు చెప్పారు జీవీఎల్. విశాఖ స్టీల్ ప్లాంట్కి కేంద్రం 11,400 కోట్లు ప్రకటించిందంటున్నారు జీవీఎల్. మోదీ 3.0లో ఇన్ని నిధులు ఇప్పటిదాకా ఎవరికి ఇవ్వలేదన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్తో ఏపీ అభివృద్ధి పరుగులు పెడుతోందని, 7 నెలల్లో ఏపీకి కేంద్రం 15,000 కోట్ల రూపాయల సాయం అందించిందని చెప్పారు. 95,000 కోట్ల రూపాయలతో రామాయపట్నం పోర్టు అభివృద్ధి జరుగుతోందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఎంపీగా ప్రతిసారి ఢిల్లీలో మాట్లాడుతూనే ఉన్నానన్నారు జీవీఎల్. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇచ్చేటువంటి ఆర్థిక సహాయంతో మరొక వరాన్ని. లాండ్రీ బిజినెస్ చేస్తూ నెలకి 1,00,000 వరకు సంపాదించాలి అనుకుంటున్నారా? అది ఎలాగో తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రకటించింది 11,440 కోట్ల రూపాయలతో ఒక ప్రత్యేక ప్యాకేజీని వైజాగ్ స్టీల్ ప్లాంట్ని నిలబెట్టడం కోసం, నిలదొక్కోవటం కోసం, మళ్ళీ లాభాన బాటను దాన్ని నడపడం కోసం నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి ఆర్థిక ప్యాకేజ్ నాకు తెలిసి మోదీ 3.0లో మరే సంస్థకు దక్కనటువంటి ఒక గొప్ప వరం. దీనికి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.